మీరు ఎంతమందికి లాస్ట్ బాయ్ అన్నంలా షారో సల్లవొట్టు వేసుకొని తింటే కమ్మగా అనిపిస్తుంది చెప్పుడు కమెంట్ చేయర్రి. నాకైతే పచ్చిపులుతో టమాటా షారు ఉందనుకోరు ముద్ద ఎక్కువనే తింటా అన్నట్టు. ఇక గియ్యాలైతే మంచిగా వంకాయ కాల్చి పచ్చిపులుసు చేసి చూపిస్తాం పాండ్రి. మంచిగా పెద్ద వంకాయలు తీసుకొని మధ్యలో కాటు పెట్టి అందులో ఎల్లిపాయలు పెట్టి కాల్చుకోర్రి. ఇక బొగ్గు మీద కాల్స్తే జబర్దస్త్ ఉంటుంది కానీ ఇక బొగ్గులో పోయి ఏడితే అందుకే గ్యాస్ స్టవ్ మీద కాల్స్తున్నాం. కామెంట్లు పెట్టకర్రి. మీ ఇంట్లో బొగ్గులు ఉంటే బొగ్గులనే కాల్చుకోర్రి. ఇక పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవి కాల్చుకొని తీసుకొని పక్కన పెట్టుకోరి. జీలకర్ర అయితే ఫ్రెష్గా వేయించింది అయితే మస్తు ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు అది కూడా వేయించి పక్కన పెట్టుకోరి. అప్పట్లో గివి కూడా సలగైతే కదా మంచిగా ఏ వీటికి అవి సపరేట్ మెదుపుకోరు. ఇక పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు దొడ్డుప్పు వేసుకొని మంచిగా మెదుపుకున్న తర్వాత ఈ వంకాయ ఉల్లిగడ్డలు కూడా వేసుకోరు. నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా కొంచెం రసం తీసేసి కలుపుకోరు అన్నట్టు. అరే మేమైతే ఈ ఆయుర్వేదిక్ సోప్స్ అయితే ఆర్డర్ పెట్టినాం. ఇవి హెర్బల్ సోప్స్ అన్నట్టు. ANW అనే వెబ్సైట్ ఉంటుంది, కాంటాక్ట్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఇస్తా. మస్తు జబర్దస్త్ ఉన్నాయి, చాలా సాఫ్ట్ ఉంది అన్నట్టు. మంచి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. వాష్రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈ దగ్గర హెర్బల్ షాంపూస్ కూడా ఉన్నాయి, కాంటాక్ట్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఇస్తుంది. ఇయ్యూరు కానీ మొత్తం అంతా బెల్లము వేయించుకున్న జీలకర్ర వేసుకుని అనుకోరు. ఈ పచ్చి పులుసు రెడీ.